ప్రజాదరణతో త్వరలో రానున్న ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించనున్న తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజారంజక పాలన అందిస్తామని, తాను గెలిచిన వెంటనే నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఖాళీ అయ్యేలా రోజురోజుకు టీడీపీలో చేరికలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలోని 3, 4, 54 డివిజన్ల పరిధిలో పలువురు వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి డాక్టర్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిల సమక్షంలో ఆయా డివిజన్లలో భారీగా వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరినవారికి కండువా కప్పి సాదరంగా వారు ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తామని నారాయణ భరోసా ఇచ్చారు. రాజగిరి చంద్ర గారిని మరియు నవీన్ గారిని మీరందరూ ఇటు వచ్చేసారు. వేదికగా కావాల్సి కోరుకోండి. భారీ ఎత్తున యువత చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం వారు చూపిస్తున్నటువంటి మన నెల్లూరు నగరం మీద మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. కావాల్సింది మహిళలకు వస్తుంది. ఇండియాలో ఎక్కడా లేదే, ఈ ఆంధ్రాలోనే ఎందుకు వస్తుంది గుండె జబ్బు మహిళలకు అడిగారంట. సరే, నా పోటీ పిల్ల తీసి వాళ్ళ గుండె ల్యాప్టాప్ డాప్ డాప్ ల్యాప్టాప్ కొట్టుకొని గుండె జబ్బు వచ్చేస్తాం. సరే, మీరేదో డబ్బులు మీ ఆయన తెచ్చాడు, మనంతా చిన్న ఈరోజు షేక్ ముస్తాక్ ఆయన యొక్క మిత్రబృందం అందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా యాక్చువల్గా మీరు యొక్క సపోర్ట్తో, మరి ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరి సపోర్ట్తో ఈ 53-54ని ఎంతో డెవలప్ చేస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ. మీరా సాహెబ్ గారు, కిషోర్, అఫ్సర్, లతీఫ్, గణేష్, జ్యోత్స్న గారితో వికాస్, వెంకటేశ్వర్లు, మొహమ్మద్, జావీద్, ఆషిక్, ఇమ్రాన్, బాషా, రహీం, శ్రీకాంత్, సల్మాన్, ताहिर, आरिफ, प्रसन्ना, आसिफ, इमरान మరియు వీరితో పాటు 54వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అష్రఫ్ గారు, వాళ్ళ మిత్రబృందం కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అష్రఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ 54వ డివిజన్ ఇన్ఛార్జ్ మాటకు తోడై సింహపురి కోరుకుంది నిన్నే మాసారు నారాయణ సారు విద్యార్థుల చదువులకై డిజిటల్ క్లాసులు తెచ్చే పిలిచేరా. మీరు ఏర్పాటు చేసిన ఈ డయాస్, ఆ బిల్డింగ్లు చూస్తూ ఉంటే నిజంగా ఆనందం ఉంది. అయితే ఒక పక్క బాధ ఉంది ఆ రంగులు చూసి. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు
ఇల్లు కట్టమని నాకు ఫైల్ పంపించారు. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత వేరే మంత్రి దగ్గర ఈ పోర్ట్ఫోలియో ఉంటే దాన్ని మార్చి నాకు పంపించారు. పంపించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, ఒకే ఒక మాట, నారాయణ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు అన్నారు. అంతే, ఇంకేం చెప్పలా. ఎంత ఖర్చైనా పర్వాలేదు. గతంలో లాగా 4 గోడలు కట్టి పైన స్లాబ్ వేసే కాదు. ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు చెప్పారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు అన్నారు. ఎందుకనంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మించే మంత్రి నేనే, నాకే ఇక్కడ పోర్ట్ఫోలియో. రాజధాని ఈరోజు ఈ కట్టిన ఇల్లు షీర్వాల్ టెక్నాలజీ 50 సంవత్సరాలు కదలకుండా ఉంటాయి. లక్షలు శాంక్షన్ చేసి 7 లక్షలు పూర్తి చేసాం, కానీ ఎక్కడ ఇవ్వాల. ఇక్కడ 6 అడుగులు వస్తాయి. నేను శ్రీనివాస్ రెడ్డి మీ అందరితో ఇక్కడే మీటింగ్ పెట్టి మళ్ళా అక్కడ చూపిస్తాను, చేస్తాం. అంతేకాదు, మీకు అందరికీ తెలుసు, ఈరోజు అండర్ గ్రౌండ్ సివరేజ్, మీకు దోమలు పోవాలంటే వేరే మార్గం లేదు, అండర్ గ్రౌండ్ సివరేజ్ రావాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో నేనమ్మా అనేక దేశాలు తిరిగా, ఎక్కడ దోమ అప్పుడు ఆ దేశాల్లో దోమలు ఉండవు, మీరు చూడాలన్నా ఉండవు. కారణం ఏంటంటే మీ ఇళ్లలో వచ్చే టాయిలెట్ వాటర్ కానీ, కిచెన్లో వాటర్ కానీ, బాత్రూంలో వాటర్ కానీ ఆ దేశాల్లో భూమి లోపల బయటికి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ట్రీట్మెంట్ చేసి వదులుతారు. అందుకని దోమలు రావు. దోమలు ఎప్పుడు వస్తాయి? ఈ సవిటి కాలువలు అంటారే, వాటిలో నీళ్లు నిలిచినప్పుడు దోమలు పెరుగుతాయి. ఈరోజు జరుగుతున్నది అది. అలాంటిది పోవాలని 550 కోట్ల రూపాయలతో నెల్లూరులో ప్రాజెక్ట్ తెచ్చారు. 90% అయిపోయింది. 10% చేస్తే నెల్లూరు నగరంలో దోమ అంటూ ఉండదు. కానీ చేయలేదు, వీడు చేయరు కూడా. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుందని. మీకు దోమలు పుట్టినా పర్వాలే, ఏ జబ్బులు వచ్చినా పర్వాలే, కానీ మాకు మాత్రం మంచి పేరు రాకూడదు. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి 550 ఎవరు నెల్లూరులో రోడ్లు ఏమని అడగల. ఎండ్ టు ఎండ్, ఆ ఎండ్ నుంచి ఎండ్ దాకా రోడ్లు ఏమని ఎవరు అడగల, ఒక్కరు కూడా అడగల. కానీ నేనే చేసా, 710 కోట్లు ఖర్చు పెట్టాను. అన్నా క్యాంటీన్స్ 7, పేదలు నిరుపేదలు ఈ రాష్ట్రంలో రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే వాడి నోటి కాడు కూడు కొట్టాడు. మనిషి అతను, ముఖ్యమంత్రి మనిషేనా? అదే పక్క రాష్ట్రంలో తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉన్నాయి, నేను పోయి చూసి వచ్చా. మన రాష్ట్రంలో క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయాలంటే పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో ఉన్న అమ్మా క్యాంటీన్స్ చూసి వచ్చా అధికారులతో పోయి. అదేవిధంగా కర్ణాటకలో ఉన్న ఇందిరా క్యాంటీన్స్ పోయి చూసి వచ్చా. అనేక రాష్ట్రాల్లో క్యాంటీన్లు చూసి అంతకంటే బెటర్గా ఉండాలని డిసైడ్ చేశాను. కానీ మూసేశాడు. నిజంగా పాపిస్తాడు. 2,25,000 మంది రోజు భోంచేస్తుంటే 5 రూపాయలకి, అది నిజంగానే అది శాడిజం. ముఖ్యమంత్రి అందరూ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో నాకు ఒక డౌట్, 175కి 170 తెలుగుదేశంకి వచ్చిన నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరులో పుట్టి పెరిగా, నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని, ఎంతో ఎదిగా. ఈరోజు నారాయణ గ్రూప్ 4,500 కోట్లతో మా పిల్లలు చేసుకుంటున్నారు. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు అవసరం లేదు. డబ్బులే కావాలంటే పోయి ఇన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. కానీ ఈ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. 2014లో మిమ్మల్ని ఎవరిని ఓటడికి నేను మంత్రి కాలా. 2014లో మిమ్మల్ని ఎవరిని ఓటు అడిగి నేను మంత్రి కాలా. తెలుగుదేశం పార్టీకి
దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసినందుకు మంత్రిని అయ్యా. కానీ పుట్టి పెరిగినందుకు చేయాలని 5,240 కోట్లతో నెల్లూరు డెవలప్ చేశారు. అయితే ఈరోజు 2024లో మీ అందరినీ ఓటు అడుగుతున్నా. మీ అందరినీ ఓటు అడిగి గెలిచిన తర్వాత నా బాధ్యత ఎన్నో రెట్లు పెరుగుతుంది. చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నెల్లూరుని మీ అందరి సపోర్ట్తో స్మార్ట్ సిటీ చేస్తా. అంతేకాదు మీకు అందరికీ తెలియని ఒక విషయం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఆ రోజు నాకు ఇల్లు పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు చెప్పారు, ఎక్కడైతే నువ్వు పేదలకు ఇల్లు కడతావో అక్కడ మైక్రో బిజినెస్ అంటే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి అక్కడ ఒక 5 ఎకరాలు అలాట్ చేసి దాంట్లో షాప్స్ కట్టు. అక్కడ ఉండేవాళ్ళు వేరే దగ్గరికి ఉద్యోగాలకు పోకూడదు, అక్కడే చేసుకోవాలి, అక్కడే పనులు చేసుకోవాలి, అక్కడే వాళ్ళ ఆర్థిక స్థితి ఆదాయం పెరగాలి చేశారు. కానీ అన్ని చేశారు, అన్ని నాశనం చేశారు. ఖచ్చితంగా 2024లో మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం వస్తుంది.